సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు తమ వారిని పొట్టన పెట్టుకోవడంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికీ కొందరి మృతదేహాలను గుర్తించలేకపోవడంతో DNA పరీక్షల ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఈ ఘటనలో చనిపోయిన గాయపడిన వారిలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లకు చెందిన కార్మికులు ఎక్కువగా ఉన్నారు. విషయం తెలుసుకున్న బాధితుల దగ్గరి బంధువులు పరిశ్రమ వద్దకు తరలివస్తున్నారు. వీరిలో కొందరు కొత్త బంధుత్వాలను సృష్టిస్తున్నారని, మరికొందరు ఏళ్ల క్రితమే మర్చిపోయిన బంధాలను మళ్లీ గుర్తు చేసుకుంటూ వస్తున్నారని తెలుస్తోంది. మృతి చెందిన వారి కుటుంబాలకు 1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తుండడమే ఇందుకు కారణం. ఒక కార్మికుడు భార్య అతడి నుంచి విడిపోయి 12 ఏళ్లుగా వేరుగా ఉంటుంది. ప్రమాదం జరిగి 1 కోటి పరిహారం ప్రకటించిన తరువాత తన భర్తేనంటూ ఆసుపత్రికి వచ్చి కాపలా కాస్తుంది. అతడి సోదరుడు కూడా అక్కడే వేచి చూస్తున్నాడు. అయితే గతంలో మనస్పార్థాల కారణంగా ఆ కార్మికుడు బతికి ఉండగానే చనిపోయాడంటూ ఇదే బంధువులు చెప్పారని స్థానికులు వెల్లడించారు. వీరి మాదిరే చాలా మంది నా భర్త, నా సోదరుడు, నా బంధువు అంటూ ఫోటోలను పట్టుకుని తిరుగుతున్నారు. కొందరు కన్నీరు మున్నీరుగా విలపించడం గమనార్హం. వీరిలో నిజమైన వారెవరో నిగ్గు తేల్చాల్సి ఉంది. ఏమాత్రం తేడా వచ్చినా నష్టం ఒకరికి జరిగితే పరిహారం మరొకరికి అందుతుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.